ఆమె ఋతుమతి అయి ఉన్నది ఒకసారి. అప్పుడు ఈయన పితృదేవతలు పిలిచి, ఉపరిచర వసువు యొక్క పితృదేవతలు పిలిచి, నీ భార్య ఋతుమతి అయి ఉన్నది, అందుకని నీవు వెళ్ళి ఆమెకి మాంసాహారమును తెచ్చి పెట్టు అన్నారు. కాబట్టి ఆమె యొక్క బలం, ఆమె యొక్క శక్తి బాగా ఉంటేనే మంచి పిల్లవాడు లోపల తయారవుతాడు. ఆమె ఋతుమతి అయ్యింది కాబట్టి, క్షత్రియుడివి కాబట్టి వేటాడి మాంసం తెచ్చి ఆవిడికి పెట్టు. ఆమె ఋతుస్నాత అయిన తరువాత నువ్వు సంగమిస్తే మంచి సంతానం కలుగుతుంది. అది ఆంతరవాక్కు. అందుకని పితృదేవతలు చెప్పిన మాట విని ఉపరిచర వసువు వేటకెళ్ళాడు. వేటకి వెళ్ళి ఆయన జంతువుల్ని వేటాడుతున్నాడు. ఆయన మహానుభావుడు, సామాన్యుడు కాడు. కాబట్టి అత్తటి అమోఘ వీర్యుడైనటువంటి మహానుభావుడు ఉపరిచర వసువు వేటకి వెళ్ళాడు. ఋతుస్నాత అయిన భార్యా సంగమము ఆయన ధర్మం. అందుకని భార్య యొక్క అందచందాలని మనసులో తలుచుకున్నాడు. ఆమెని మనసులో తలుచుకోవడం ఉత్తమ పురుష లక్షణం. కేవలము భార్య యందు మాత్రమే కామము కలిగి ఉంటే ఆయన ఉత్తమ పురుషుడు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఉపరిచర వసువు యందు దోషం పట్టడం ఎంత మాత్రమూ తప్పు కాదు. పైగా భార్య ఋతుస్నాత, సంగమకాలం. అందుకని ఆయన భార్య అందచందాల్ని స్మరించాడు. హఠాత్తుగా వీర్యము స్ఖలనమైంది. ఆయన అమోఘ వీర్యుడు, అది నిష్ప్రయోజనము కారాదు. అందుకని చిరగని ఆకుదొప్పలోకి పట్టి దాన్ని ముడివేసి పెంపుడు డేగని పిలిచి, వేటకెళ్ళేటప్పుడు కుక్కల్ని డేగల్ని తీసుకెళ్తారు, పెంపుడు డేగని పిలిచి దాని మెడలో కట్టి పట్టుకెళ్ళి నా భార్యకి ఇచ్చేయి అన్నాడు. ఇప్పుడు ఈ డేగ వెళ్ళిపోతుంది. పావురాలు ఇవి పూర్వం పెంపుడు పక్షులు వెళ్ళే వీళ్ళకి, అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వేరొక డేగ చూసింది. దాన్ని చూసి దాని మెడలో వ్రేలాడుతున్నటువంటి ఆ ఆకు పొట్లాన్ని మాంసఖండం అనుకుని ఆ డేగ ఈ డేగతో ఆ మాంసం కోసం యుద్ధం మొదలెట్టింది. ఈ రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టినటువంటి ఆ ఆకు దొప్పతో కూడిన పొట్లం పగిలిపోయింది. ఆయన అమోఘ వీర్యుడు కదండి, ఆయన సామాన్యుడు కాడు, మహాపురుషుడు. ఎట్టి పరిస్థితుల్లో అది దుర్వినియోగం అవ్వదు. ఇప్పుడు అది వెళ్ళి ఒక సరోవరంలో